ప్రపంచ కుబేరుల్లో ఒకడై ఉండి కూడా ఒక సాధారణ ఇంటిలోనే ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఈయన ఇంటికి ఒక గోడ గాని సెక్యూరిటీ గాని ఏమీ ఉండవు. ఆయన వాడేది ఒక సెకండ్ హ్యాండ్ కారు. ఈయన ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాడు, నీకు అవసరం లేనివి కొనుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు నీకు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. ప్రపంచంలోనే ధనవంతుడైన బిల్ గేట్స్ మొదటిసారి వారెన్ బఫెట్ను కలవలసి వచ్చినప్పుడు అందరిలాంటి వాడే అనుకుని కేవలం అరగంట మాత్రమే సమయం కేటాయిద్దామని అనుకున్నాడట. కానీ వారెన్ బఫెట్ మంచితనం, నిరాడంబరత చూసి ఏకంగా 10 గంటల పాటు ఆయనతో గడిపాడట. ఈయన రోజులో 80% సమయాన్ని కేవలం పుస్తకాలు చదవడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అయితే తాజాగా 2025లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపాదనలో వారెన్ బఫెట్ 5వ స్థానంలో నిలిచారు. ఇంత సంపాదించడం అనేది ఒక ఎత్తు అయితే, తాను చనిపోయిన తర్వాత తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించేలా వీలునామా ప్రాసి మనసున్న కుబేరుడుగా అనిపించుకున్నాడు.